ఆంధ్రులకు రాజధాని శాపం ఉన్నట్టుగా ఉంది. పిల్లి పిల్లల్ని తిప్పినట్టుగా చెన్నై, కర్నూలు, హైదరాబాద్, ఇప్పుడు అమరావతి. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడలేదు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా 3 ఏళ్లలో రాజధానిని ఏర్పాటు చేసుకోగలిగాయి. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఇలా రకరకాల కారణాలతో ఏపీ రాజధాని అర్థం కాని బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ రాష్ట్ర రాజధాని కూడా ఒకేసారి సమగ్రంగా ఏర్పడలేదు. అది కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల వరకు విస్తృతమవుతూ వచ్చింది. దాని అవసరాలకు తగినట్టుగా పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కూడా ఒక్క రోజులో అవతరించలేదు. ఏ ఒక్క పాలకుడు దీనిని నిర్మించలేదు. ఎందుకంటే ఒకప్పుడు 1990లో హైదరాబాద్ లిమిట్స్ ఇటు జూబ్లీహిల్స్, అటు కూకట్పల్లి, ఇటు దిల్సుఖ్ నగర్ వరకే ఉండేది. కానీ ఆ తరువాత జనాభా అవసరాలకు తగినట్టుగా అది పెరుగుతూ వచ్చింది. దీనికి 400 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. అంచెల వారీగా చేసుకుంటూ వెళ్తుంటే ఒక 2 దశాబ్దాల నాటికి పూర్తవుతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలు ప్రారంభిస్తే క్రమంగా కొన్నాళ్లకు ఒక రూపం వస్తుంది. ప్రస్తుతం ఏపీ ప్రజలు కూడా ఇదే అనుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని కీలకం కాబట్టి ఆ పనులు త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఏపీ ప్రజలకు రాజధాని నిర్మాణం పూర్తి కావాలి. ఇప్పటిదాకా ఏ అధికారి ఎక్కడుంటారో తెలియడం లేదు. ఎవరిని కలవాలంటే ఎక్కడికి వెళ్లాలి అన్న విషయంపై క్లారిటీ లేదు. మిగతా రాష్ట్రాల్లో రాజధానికి వెళితే అన్ని పనులు పూర్తవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం అలా అక్కడికి వెళ్తే అన్ని పనులు జరుగుతాయనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఆఫీసులు అమరావతి నుంచి పనిచేయటం లేదు. నిజంగా ఉద్యోగులందరూ తరలి వచ్చినా అక్కడ సరిపడా సౌకర్యాలు కూడా లేవు. ఇటు ప్రజల అవసరాలు, అటు ఉద్యోగుల సౌకర్యాలు కూడా తీర్చకుండా విస్తృత నగర నిర్మాణం పేరుతో కాలయాపన చేయడం ఎంతవరకు సబబనేది ఏపీ నేతలు ఆలోచించుకోవాలి. విభజన జరిగి 12 ఏళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఏపీ రాజధాని రూపుదిద్దుకోలేదు. 3 ప్రభుత్వాలు వచ్చినా రాజధాని కొలిక్కి రాకపోవడం ఏపీకి లోటుగానే ఉంది. దేశంలో పాత రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు అనేక ఉన్నాయి. కొన్నిటికి పాత రాజధానులు కొనసాగుతుండగా కొన్నిటికి కొత్తవి ఏర్పడ్డాయి. కానీ దేశంలో ఏ ఒక్క ప్రాంతానికి రాజధాని ఓ సమస్యగా మారలేదు. 1947 నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్న ఏకైక జాతి ఆంధ్రజాతి మాత్రమే. ఇది విచిత్రంగా అనిపిస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతులున్నాయి. భూములు, గనులు, ప్రకృతి సంపదలు, సముద్ర తీరం రూపంలో యావత్ దేశంలోనే పేరు పొందిన సంపన్న ప్రాంతాల్లో అది ఒకటి. 19వ శతాబ్దపు మధ్యకాలం నుంచి వ్యవసాయ ఆధునీకరణలు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానాలు, పారిశ్రామిక వాణిజ్యాభివృద్ధులు, వ్యవసాయ మిగులును, వాణిజ్య మిగులును ఆధారంగా చేసుకుని ఆంధ్రులు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతాలన్నిటా ఎదుగుతూ పోయాయి. ఈ విధంగా ఆంధ్రులు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే కాక దేశంలోని బలమైన వర్గాల్లో ఒకటిగా తయారయ్యాయి. ఇటువంటి ఆంధ్రజాతికి తమదైన రాజధాని ఒకటి స్థిరమైన రూపంలో ఎప్పుడో ఏర్పడుండాల్సిందే. అది ఈసరికే ఎంతో అభివృద్ధి చెందాల్సిందే. కానీ ఇదేమీ జరగలేదు. దేశంలోని మరే జాతికి, ప్రాంతానికి లేని విధంగా రాజధాని లేని అయోమయ స్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఏపీకి సమస్యలున్నాయి. కానీ విభజన తర్వాత రాజధాని నిర్మాణం కొత్త సమస్యగా తయారైంది. నిజానికి విభజన జరిగాక తొలి 5 ఏళ్లలోనే శాశ్వత రాజధాని నిర్మించాల్సిందే. అప్పట్లో ప్రధాని మోడీ స్వయంగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు మొదట తాత్కాలిక రాజధాని అన్నారు. నిర్మించిన కొన్ని భవనాలు కూడా తాత్కాలికమే అన్నారు. దీంతో శాశ్వత భవనాల నిర్మాణం మొదలు కాకుండానే తొలి 5 ఏళ్లలో గడిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ 3 రాజధానులంటూ కొత్త ఆలోచన చేశారు. ఆ తర్వాత ఆ తీర్మానం వెనక్కు తీసుకున్నారు. పాత రాజధాని ప్రతిపాదనలు పక్కన పడేశారు. అలాగని కొత్తగా ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. అలా 5 ఏళ్లు వృధా చేసేశారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అమరావతి నిర్మాణమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని త్వరగా కొలిక్కి తెచ్చే ప్రక్రియ చేపట్టకుండా సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం పేరుతో సమయం గడిచిపోతోంది. ఈ సర్కారు హయాంలో అయినా రాజధాని పనులు ఓ కొలిక్కి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ చంద్రబాబు సర్కారు భారీ ఆలోచన చేయడాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కానీ మొదట ప్రాథమిక మౌలిక వస్తువులతో ప్రభుత్వ పాలనకు ఆటంకం లేకుండా రాజధానికో రూపు ఏర్పడాలి. అప్పుడు రాజధాని గురించిన చర్చ ఆగిపోతుంది. అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు కూడా నిశ్చింతగా ఉంటారు.
ఆ తర్వాత దశల వారీగా రాజధాని అభివృద్ధి చెందే క్రమంలో విస్తృత నగరం ఏర్పాటవుతుంది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి ఒకేసారి అతిపెద్ద నగరం నిర్మించాలనే ఆలోచనే రాజధాని నిర్మాణంలో ఆలస్యానికి కారణమవుతోంది. ఏ రాష్ట్రమైనా కొత్తగా ఏర్పాటైనప్పుడు దాని రాజధానికి ఖచ్చితంగా రూపం కావాలి. అది వీలైనంత త్వరగా ఏర్పడాలి. ఈ విషయం చాలా అవసరం. సాధారణంగానే రాజధానులు రాష్ట్రాలకు కీలకం. అలాంటిది విభజిత రాష్ట్రమైన ఏపీ అభివృద్ధి బాట పట్టాలంటే రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి రావడం కూడా అవసరం. కానీ ఏపీలో రాజధాని పనులు వేగంగా సాగటం లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. పైగా రాజధాని నిర్మాణంపై చాలా సందేహాలున్నాయి. ఆ సంశయాలను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉందనడంలో సందేహం లేదు. రాజధాని నిర్మాణాన్ని మొదట ప్రణాళికల పేరుతో కొన్నాళ్లు, తర్వాత నిధుల పేరుతో మరికొన్నాళ్లు సాగదీత వ్యవహారం కొనసాగింది. ఎప్పటికప్పుడు రాజధాని పనులు ఊపందుకున్న ఛాయలు కనిపించడం, అంతలోనే నత్తనడక నిర్మాణాలు సాగడం ఏపీ ప్రజలకు రొటీన్ తంతైపోయింది. అందుకే వారికి అనుమానాలు ఎక్కువవుతున్నాయి. జీవితంలో ఎదగడానికి ప్రతి మనిషికి ఓ ప్రణాళిక ఉంటుంది. మనిషి ఎదగడానికి అతడి శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు మాత్రమే కాదు, నివసించే ప్రాంతం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఏ రాష్ట్రమైనా రాజధాని పరిసరాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే మెరుగైన అవకాశాలుంటాయని, జీవితంలో ఎదగొచ్చని సామాన్యులు అనుకోవడం సహజం. అలా అనుకుంటారు కనుకే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్కు వలసలు కొనసాగుతున్నాయి. అదే ఏపీ విషయానికొస్తే ఇంతవరకు రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగడం మంచిది కాదు. ఇప్పటికే చాలా సమయం వృధా అయిందని నిపుణులు కూడా మొత్తుకుంటున్నారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే విభజన తర్వాత ఏపీ మాదిరిగా రాజధానులు కోల్పోయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా రాజధాని నిర్మాణం ఇంత సుదీర్ఘకాలం జరగలేదు. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా దానికి రూపుదిద్దారు. దానికి ఎప్పుడో ఏర్పడ్డ గుజరాత్ నుంచి మొన్న ఈ మధ్య ఏర్పాటైన ఛత్తీస్గఢ్ దాకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఏపీలో ఇప్పటికైనా వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం రాజధాని కోసం ఎదురు చూడాలని ప్రశ్నిస్తున్నారు. అటు భూములిచ్చిన రైతులది అదే కోరిక. ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటును ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. సమస్యల్లా రాజధాని ఎప్పుడు ఏర్పడుతుంది, దాని విస్తృతి ఎంత అన్నదే. రాష్ట్రానికో స్థిరమైన రాజధాని కావాల్సిందే. అది అమరావతేనని నిర్ణయం చేశారు కనుక దాంట్లో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు అవసరం లేదు. 33,000 ఎకరాలు సమీకరించారు. ఆ 33,000 ఎకరాల్ని ఇప్పటి వరకు పూర్తిగా వినియోగించలేదు. మళ్లీ ఇప్పుడు 16,000 ఎకరాల భూ సమీకరణ ప్రారంభించారు. 33,000 ఎకరాలు సమీకరించి ఆ రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి, వాళ్లకు స్థలాలిచ్చి, వాళ్లకు కాలనీలు నిర్మించి, అక్కడ ప్రజాజీవనాన్ని ప్రారంభించి, వారికి ఉద్యోగావకాశాలు ఇప్పించి, వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అవి పూర్తయిన తర్వాత అప్పుడు రాజధాని విస్తరణకు వెళ్తే బాగుంటుంది. రాజధాని నిర్మాణం అనేది దశలవారీగా జరగాలి. అదొదిలేసి ఎవరెవరి ప్రయోజనాల కోసమో మహాద్భుతాన్ని ఆవిష్కరించాలనే యావలో పడి చివరకు 12 ఏళ్లు కావస్తున్నా రాజధాని నిర్మాణం కొలిక్కి రాని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. ఇప్పటికీ ఏపీ ఉద్యోగులు కూడా ప్రజలకు సేవలందించడానికి తగిన వసతులు రాజధానిలో లేవనే అభిప్రాయాలున్నాయి. వారు వీకెండ్ వస్తే హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఉద్యోగుల నుంచి మెరుగైన సేవలు ఆశించగలమా అనేది కీలక ప్రశ్న. అందుకే తొలి దశలో అనుకున్నట్టుగా గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రాథమిక మౌలిక వసతులతో పూర్తి చేస్తే ఆ తర్వాత జరగాల్సిన అభివృద్ధి అదే జరుగుతుంది. అప్పుడు సమయం గురించి ఎవ్వరూ ప్రశ్నించరు. ఇప్పట్లాగా రాజధానికి రూపం లేదనే మాట కూడా రాదు. కాబట్టి క్షేత్రస్థాయి వాస్తవాలు పరిశీలనలోకి తీసుకుని రాజధాని నిర్మాణం విషయంలో ఆచరణ సాధ్యమైన వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. 6 దశాబ్దాలుగా హైదరాబాద్ పై ఆధారపడ్డ ఏపీ నేతలకు ఇప్పటికిప్పుడు ఏపీలో హైదరాబాద్ లాంటి నగరాన్ని పునఃసృష్టించాలనే తాపత్రయం కనిపిస్తోంది. కానీ ఈ విషయంలో అంచనాలకు వాస్తవాలకు అంతరమే రాజధానిపై అయోమయానికి తెరతీస్తోంది. అభివృద్ధి చెందుతూ వచ్చి ప్రస్తుతం ఆటో మోడ్లోకి వెళ్లిన హైదరాబాద్ ను ఏపీలో ఉన్నపళంగా సృష్టించలేరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ కు 400 ఏళ్ల చరిత్రుంది. హైదరాబాద్ లో అభివృద్ధి ఒక్కసారిగా జరగలేదు, కాలానుగుణంగా జరుగుతూ వచ్చింది. అంతేకాని చంద్రబాబు సీఎంగా ఉన్న 9 ఏళ్లలోనూ, వైఎస్ సీఎంగా ఉన్న 6 ఏళ్లలోనూ, కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనూ మొత్తం అభివృద్ధి అంతా జరిగిపోలేదు. హైదరాబాద్ లో అభివృద్ధి జరుగుతూ వచ్చి ప్రస్తుతం అది ఆటో మోడ్లోకి వెళ్లిపోయింది. అందుకే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పెట్టుబడులు వస్తున్నాయి.
ఇలా కాలక్రమంలో హైదరాబాద్ ఎదిగిన తీరును పట్టించుకోకుండా ఏపీలో ఒక్కసారిగా హైదరాబాద్ లాంటి నగరం కట్టేయాలి అనుకోవడమే సమస్యగా మారుతోంది. హైదరాబాద్ లో 100 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ఏపీలో ఒక్కసారిగా చేసేయాలి అనుకోవడం సాధ్యం కాదు. మొదట ఏపీ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాస్తవాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం చేపడితే అది వీలైనంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా హైదరాబాద్ పై ప్రేమతో అలాంటి నగరమే కావాలన్న కోరికతో ఉంటే మాత్రం పరిస్థితి ఇలాగే ఉంటుంది. భౌగోళిక విస్తీర్ణం, వాతావరణం, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ తో ఏపీ రాజధాని ప్రాంతానికి పోలికే లేదు. హైదరాబాద్ 43 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇంత సువిశాల నగరంలో జరిగే అభివృద్ధిని కొన్ని వేల ఎకరాల్లో తలపెట్టిన కొత్త నగరంలో సాధ్యం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. హైదరాబాద్ కు కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్స్, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. దీంతో ఈ రోజుకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేకుండానే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుక హైదరాబాద్ కొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఇదే మోడల్లో మరో చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. హైదరాబాద్ ఆలోచన వదిలేసి ఏపీకి ఎలాంటి రాజధాని అవసరమో అలాంటిది నిర్మించుకుంటే త్వరగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 12 ఏళ్లు కావస్తున్న సంగతి గుర్తుంచుకొని ఇప్పటికైనా త్వరపడాలని నేతలు గుర్తుంచుకోవాలి. రాజధాని అనేది అవసరమే కానీ విలాసం కానే కాదన్న విషయం గమనంలోకి తీసుకోవాలి. ప్రతి రాజధానికి తనదైన లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. అసలు ఏ రాజధానిని మరో రాజధానితో పోల్చాల్సిన పనే లేదు. దాని కారణంగా వచ్చే లాభమూ లేదు. పోనీ ఒకేసారి నిర్మాణం జరుపుకుంటున్న 2 నగరాలను పోల్చినా అదో పద్ధతి. అంతేకాని 100 ఏళ్ల నాడు ఏర్పడి ఇప్పుడు ఆటోమోల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ కు ఇంకా రూపం తీసుకున్న అమరావతికి పోలిక పెట్టడం అనవసర ప్రయాసే తప్ప మరొక్కటి కాదు. అమరావతిలో అమరావతి మోడల్ అభివృద్ధి సాధ్యమవుతుందనేది క్షేత్రస్థాయి వాస్తవం. అక్కడ నేల విడిచి సాము చేయడం మానేస్తే రాజధాని పనులు కూడా త్వరగా ఓ కొలిక్కొస్తాయి. మొదట రాజధానికి ఓ రూపం తీసుకొచ్చి తర్వాత అక్కడ అభివృద్ధికి వేగవంతమైన ప్రణాళికలు అమలు చేయాలి. ఆ అభివృద్ధి కూడా ఓ వైపు ప్రభుత్వం వైపు నుంచి మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి సమాంతరంగా జరగాలి. అప్పుడే కొంతకాలానికి అమరావతి కూడా అభివృద్ధి పథంలో పయనించే నగరంగా పేరు తెచ్చుకుంటుంది. ఏపీలో రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగింది. 33,000 ఎకరాల భూ సమీకరణ పూర్తయింది. 1 ఎకరంలో 1,00,000 చదరపు అడుగుల నిర్మాణాలు చేయొచ్చు. అలాంటిది 33,000 ఎకరాలంటే దాదాపుగా 330 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టొచ్చు. మొదట ఉన్న భూమిలో నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్తగా భూముల సమీకరణ గురించి ఆలోచించాలి. కానీ ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోకుండా మళ్లీ 1000 ఎకరాల సమీకరణ అంటే కొత్త సందేహాలు రావడం సహజం. ఇప్పుడు అందుబాటులో ఉన్న 33,000 ఎకరాల్లో 20,000 ఎకరాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేసి మరో 13,000 ఎకరాల్లో సామాన్యుల కోసం గృహ నిర్మాణాలు చేపట్టొచ్చు. ఇంతకంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించొచ్చు. ఇప్పటికే ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి అన్న విషయంలో ప్రభుత్వానికి కొన్ని వ్యూహాలున్నాయి. కాకపోతే ఉన్న భూమిని మరింత మెరుగ్గా వినియోగించుకోవడం కోసం ఇంకా మేధోమదనం జరిగినా తప్పేం కాదు. అలా రాజధాని కోసం సేకరించిన సెంటు భూమి కూడా వృధా కావటం లేదని ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయాలి. అప్పుడే మళ్లీ భూములు కావాలంటే కొందరైనా అర్థం చేసుకునే వీలుంటుంది. పైగా పనులు జరుగుతున్న వేగం చూసి ఆ ఊపులో భూ సమీకరణకు ముందుకొచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాని ఇచ్చిన భూములకు ఆ భూములిచ్చిన రైతులకిచ్చిన హామీలకు అతీగతి లేకుండా కొత్తగా భూములంటే అది తేడా కొడుతుంది. ఏపీలో రాజధాని ప్రాంతంలో ల్యాండ్ బ్యాంకు తక్కువగా ఉంది. అందుకే రైతుల నుంచి సమీకరించాల్సి వచ్చింది. కాబట్టి వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ విషయాలేవి ఏపీ నేతలకు తెలియదని కాదు. కానీ వారు రాజధాని విషయంలో అనవసర పోటీలకు పోయి జరగాల్సిన పని చూడటం లేదనే చర్చ నడుస్తోంది. ఏపీ రాజధాని విషయంలో అన్ని పార్టీలు తప్పులు చేశాయి. ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రపంచంలోనే గొప్ప రాజధాని కట్టాలనే తాపత్రయంతో రాజధాని పనులు ఓ కొలిక్కి తేవడం లేదనే భావన జనంలో ఉంది. అలాగే వైఎస్ జగన్ 3 రాజధానుల పేరుతో అసలు రాజధానంటేనే ప్రజల్లో విసుగొచ్చేలా చేశారు. 2 ప్రధాన పార్టీలు వారి వారి ఎజెండా కోసం, వ్యక్తిగత మైలేజీ కోసం, స్వప్రయోజనాల కోసం చివరికి రాజధాని నిర్మాణం పూర్తి చేయలేదు. తిలా పాపం తలా పిడికెడు పంచుకున్నారు. ఇప్పటికైనా ఏదో ఓ రాజధాని నిర్మించుకుని దానికి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఆ తర్వాత దశల వారీగా అభివృద్ధి చేస్తే రాజధాని ఏర్పడుతుంది. అంతేకాని రాజధాని క్రెడిట్ సొంతం చేసుకోవాలని భ్రమలో పడి
చివరకు నిర్మాణం పూర్తి కాని పరిస్థితి తెచ్చుకోకూడదు. భారీ ఆంక్షలతో సుదీర్ఘకాలం రాజధాని నిర్మాణం కొనసాగుతూనే ఉండడం ఎవ్వరికీ మంచిది కాదు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటిదాకా కొన్ని నిధులు ఖర్చు పెట్టారు, మరికొన్ని నిధులు సమీకరించి పెట్టారు. మొదట వాటి సద్వినియోగంపై దృష్టి పెట్టి తర్వాత కొత్తగా నిధుల గురించి వేట మొదలు పెట్టాలి. అలా చేస్తే కొత్తగా రుణాలిచ్చేవారు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. అంతేకాని నిధులు ఖర్చయిపోతున్నాయి కానీ రాజధాని నిర్మాణం రూపుదిద్దుకోవడం లేదనే ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగకూడదు. వీలైనంత త్వరగా రాజధానికో రూపిచ్చి ఓ ప్రణాళిక ప్రకారం ముందడుగేస్తేనే ఏపీ తోటి రాష్ట్రాలతో సమానంగా ఎదగడానికి కనీసం దశాబ్ద కాలం పడుతుందని అంచనా. అలాంటిది ఇంతవరకు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేకుండా మనుగడ సాగిస్తున్న రాష్ట్ర భవిష్యత్తు ఏంటనేది తలుచుకుంటేనే సామాన్యులకు భయమేస్తోంది. రాజధాని నిర్మాణం సుదీర్ఘకాలం జరుగుతూ ఉండడంతో ఏపీలో వ్యాపార వాణిజ్య రంగాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందే. రాజధానికి రూపం రాకపోవడంతోనే ఏపీ ప్రజలు ఇంకా హైదరాబాద్ లోనో బెంగళూరులోనూ పెట్టుబడులు పెడుతున్నారు. అదే ఏపీ రాజధాని పూర్తయింటే ఈ పాటికి కొందరైనా అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు. తర్వాత క్రమంగా పెట్టుబడులు జోరు పెరిగేది. ఇప్పటికే విలువైన సమయాన్ని నేతలు వృధా చేశారు. ఇప్పటికైనా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని రాజధాని నిర్మాణం వేగవంతం చేయాలి. అప్పుడు ఏపీ కూడా అభివృద్ధి బాటలో పడుతుంది. రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయమని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఎవరికి వారు తమ స్టాండ్ కనుగుణంగా బలమైన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారే కానీ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ప్రజలను ఏదో విధంగా కన్విన్స్ చేద్దామనుకుంటున్నారు కానీ వారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు. సామాన్యుడికి రాజధానిపై స్పష్టత కావాలి. కేవలం తమ కోసమే కాదు భవిష్యత్ తరాల కోసం కూడా రాజధానిపై క్లారిటీ రావాలి. పని జరగకుండా పై కబుర్లు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. 12 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు రాజధాని నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదంటే ఏం చెప్పాలో కూడా తెలియక ఏపీ ప్రజలు మదన పడుతున్నారు. మొన్నటిదాకా రాజధాని లేదనే సెటైర్లు భరించిన ఏపీ ప్రజలకు ఇప్పుడు రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ఎకసెక్కాలు ఎదురవుతున్నాయి. ఏపీలో ఉన్న 2 ప్రధాన పార్టీల పాలనలోనూ రాజధాని ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కపోవడంతో ప్రజల్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. ఈ అయోమయాన్ని ప్రభుత్వమే పోగొట్టాలి. ఇప్పటికే సమీకరించిన భూముల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి. తద్వారా ఇప్పటికే భూములిచ్చిన రైతుల్లో నమ్మకం కలిగించాలి. ఆ తర్వాత 2వ విడత భూ సమీకరణ చేసినా ఎవ్వరూ వ్యతిరేకించే అవకాశం ఉండదు. కొత్తగా భూములిచ్చేవారు కూడా చొరవగా ముందుకొస్తారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు ప్రాథమిక మౌలిక వస్తువులతో రాజధాని నిర్మాణం పూర్తి చేసే విషయం గురించి ఆలోచించాలి. రాజధానికి త్వరగా ఓ రూపు తీసుకొచ్చే పని చూడాలి. అప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా ఏపీ ప్రజలకు రాజధాని నిర్మాణం పూర్తయిందన్న సంతృప్తితో పాటు మరింత అభివృద్ధికి మార్గం సులువైందన్న నమ్మకం పెరుగుతుంది. ఈ సానుకూల సంకేతాలతోనే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోయే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.